శవా తాగేసావా? తాగేసావా? ఏంటిది? ఇక్కడ బొమ్మలు కూడా మాట్లాడు. పూర్తిగా తాగేసావా? అయిపోయింది జీ. ఏ మీరు తాగదాం అనుకున్నారా జీ? కొన్ని వందల సంవత్సరాల క్రితం మా మహారాజు తాగగా మిగిలినవి ఏం చెయ్యాలో తెలియక అలాగే ఉంచేశాం. కుళ్ళు పెడితే కమ్మగా ఉండడానికి ఇదేమైనా వైనా? ఎంగిలి నీళ్ళకి ఇంత కాన్సెప్ట్ అవసరమా? మూసిపెట్టిన నీటిని 3 రోజుల తర్వాత తాగితేనే మోషన్ మాట విందు. మహారాజు తాగిందట. నా పరిస్థితి ఏంటి జీ? ఏంటి జీ? కళ్ళు క్రాసింగ్ అయిపోతున్నాయి. అంతేనా జీ? విక్రాంతక రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు వీర విజయసింహ భూపతి. వారి సమగ్ర సైన్యానికి 13 దళపతులున్నారు. ఆ సేనకి నాయకత్వం వహించినది త్రిశూల వజ్ర చక్ర దేవాసుర వ్యూహాలను పన్నగల, పటాపంచలు చేయగల అరివీర భయంకర పరాక్రమ దళపతి రాజనాయ. సభాష్ రాజనాయక్, సభాష్. నీ వీరము వివేకము తెచ్చింది చిన్న విజయం కాదు. కనుచూపు మేరంతా మన రాజ్యాన్ని చేశావు. ఏం కావాలి? మా కనుచూపు పడని చోటుని గెలుచుకోవడమే మా ఆశ. కుసుమాల చేతిలో ఏల ఖడ్గం. బలము బలహీనత కలగలిసిన వాడే మనిషి. రాజనాయక్ బలహీనత మగువలు. వారిని సంతృప్తిపరిచే రసికుడు కాబట్టి మగువల బలహీనత కూడా రాజనాయకే.
రాజనాయక్ ఓ పడమటి రాజ్యాన్ని ఆక్రమించిన తరుణంలో ఎంతకింత ఆలస్యం? మహారాజు గారికి మొత్తం 27 మంది భార్యలు, అంతఃపురంలో 37 మంది ఉంపుడు గెత్తెలు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాను. మూర్ఖ! ప్రభు, ఆకాశంలోని నక్షత్ర కూటమిని ఒక్కసారి చూస్తేనే అందం. మొత్తం అందరినీ పిలుచుకురా. చిత్తం ప్రభు. ఆగు! ప్రభు, వారిని లెక్కలో చేర్చినావా? అయ్యో, వాళ్ళు చెలికెత్తెలు ప్రభు. కత్తిలాంటి అమ్మాయిలు చెలికత్తులైతే ఏమిటయ్యా? వారిని లెక్కలో చేర్చుకోనము. ప్రభు, అది శిల శిల. అయితేనేమి, మగుబసిలే కదా. రాజనాయక్ అరాచక చర్యలు సహించి మహారాజు మౌనం వహించడానికి కారణం యుద్ధరంగంలో అతని వీరత్వమే. మహారాజా, యువరాణి గారిని ఎవరో అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసుంటాడు. రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరిణయము అని చాటించండి.